హలో అందరికీ. అందరి జీవితం ఒక చిన్న ఆశ అనే ఆలోచనతో స్టార్ట్ అవుతుంది కదా. ఎప్పుడో ఒకరోజు అది పెద్ద లోభంగా మారిపోతుంది, అవునా? మెరుస్తున్న ప్రతి అవకాశం మనకే కావాలి అనిపిస్తుంది. ఇతరుల దగ్గర ఉన్నదాన్ని చూసి మన దగ్గరికి తెచ్చుకోవాలి అని చెప్పి అనిపిస్తుంది. కానీ మెరుస్తున్నది అంతా బంగారం కాదు. కొన్నిసార్లు అది చాలా సాధారణ రాయే అయ్యుండొచ్చు. మన సమయాన్ని, శాంతిని, సంతోషాన్ని పరీక్షించడానికే వచ్చింది అయ్యుండొచ్చు. ఈరోజు మనం ఒక చిన్న కోతి చేసిన తప్పు గురించి కాదు మనలో ప్రతి ఒక్కళ్ళు చేసే ఒక పెద్ద తప్పు గురించి తెలుసుకుందాం. రండి, ఆ కథను ఇప్పుడు విందాం. ఒక అందమైన అడవిలో పచ్చని చెట్ల మధ్య ఒక చురుకైన కోతి ఉండేది. దాని పేరే మధు. మధుకి చాలా తెలివి ఎక్కువ, కానీ దానికి ఒక చిన్న లోపం కూడా ఉండేది. అదే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం. ఏది కనిపించినా వెంటనే తీసుకోవాలి అని ఆశపడేది. అడవిలో ఇతర జంతువులు ప్రశాంతంగా జీవించేవి, కానీ మధు మాత్రం ఇంకా ఏమన్నా పెద్దది దొరికితే బాగుండు అని ఆలోచించేది. ఒకరోజు మధ్యాహ్నం మంచి ఎండాకాలంలో మధు ఒక పెద్ద చెట్టు కొమ్మ కింద కూర్చొని ఉన్నాడు. అప్పుడు కింద నేల మీద ఏదో మెరుస్తూ కనిపించింది. ఏంటిది అని ఆసక్తిగా చెట్టు దిగాడు మధు. కిందకు వెళ్ళి చూసేసరికి ఒక పెద్ద రాయి సూర్యకిరణాల్లో మెరుస్తూ ఉంది. మధు కళ్ళలో ఆశ పెరిగింది. ఇది ఖచ్చితంగా వజ్రమే అయి ఉంటుంది. నేను దీన్ని పట్టుకొని ఉంటే అడవిలోనే గొప్పవాడిని అవుతాను అని ఊహల్లో తేలిపోయింది. అది ఆ రాయిని ఎత్తుకొని చూసింది. చాలా బరువుగా ఉంది ఆ రాయి. ఇంకా మధు ఆశతో దాన్ని గట్టిగా పట్టేసుకున్నాడు. ఇంకా మధు తన మనసులో అనుకున్నాడు, నేను దీన్ని అమ్మితే బంగారు పండ్లు కొనుక్కోవచ్చు, ప్రతిరోజు తీపి మామిడి పండ్లు తినొచ్చు, అడవిలో అందరూ కూడా నన్నే గౌరవిస్తారు అని అనుకుంటాడు. అలా కలల్లో తేలుతూ అడవంతా తిరుగుతూ ఉంటాడు. అలా రాయిని మోస్తూ నడుచుకుంటూ వెళ్తున్న మధుకి కొద్దిసేపటికి చాలా దాహం వేసిందనమాట. దగ్గరలో ఒక చిన్న చెరువు కనిపించింది అదే టైంకి. సరే తాగుదాం కదా అని రాయి కింద పెట్టి నీటి దగ్గరికి వెళ్ళింది. నీటి దగ్గరికి వెళ్ళేసరికి మధు అనుకుంది, ఎవరైనా వచ్చి ఆ రాయిని తీసుకెళ్తే, అమ్మో లేదు నేను ఎక్కడికి వెళ్ళను, ఏదీ తాగను అని మళ్ళీ చెరువు దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ రాయి దగ్గరికి వెళ్ళింది. అలా దాహంతో ముందుకు నడిచింది. ఇంకా కాస్త దూరం వెళ్ళాక ఆ దారిలో మంచి పండ్ల చెట్లు కనిపించాయి. ఆ పండ్లు చూడ్డానికే ఎంతో రుచిగా ఉన్నాయి. మధు ఆకలితో వాటి వైపు వెళ్ళాడు. గబగబా ఓ పండు కూడా కోసాడు. అమ్మో, ఇప్పుడు దీన్ని తింటూ కూర్చుంటే నా రాయి పోతుంది, నేను త్వరగా వెళ్ళాలి అని ఆ పండును పడేసి మళ్ళీ త్వరగా వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. చివరికి మధు అలా నడుస్తూ వస్తూ అలసటతో ఇంకా కింద కూర్చుండిపోతాడు. అప్పుడే అక్కడికి ఒక వృద్ధ నక్క వస్తుంది. ఆ నక్క నవ్వుతూ అడుగుతుంది, ఎందుకు ఇలా అలసిపోయావు మధు? చూస్తే తిండి నిద్ర లేక చాలా రోజులైనట్టుంది అని అంటుంది. దానికి మధు గర్వంగా ఇలా చెప్తాడు, నా దగ్గర వజ్రం ఉంది, త్వరలో నేనే ఈ అడవికి ధనవంతుణ్ణి అవుతాను అని అంటుంది. ఆ వజ్రాన్ని నక్కకు కూడా చూపిస్తుంది. నక్క ఆ రాయిని చూసి మెల్లిగా నవ్వుతుంది. ఇది సాధారణ రాయి మాత్రమే, నీకు లాభం ఇవ్వదు. దానికోసం నీ దాహం, ఆకలి, నిద్ర, ఆరోగ్యం ఇవన్నీ వదిలేసావు. నిన్ను చూస్తే నాకు చాలా జాలేస్తుంది అని చెప్తుంది. అది విని మధు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ రాయిని తను జాగ్రత్తగా చూస్తాడు. కొంతసేపటికి తనకు అర్థమవుతుంది, అది నిజంగానే చాలా సాధారణమైన రాయి, వజ్రం కాదు అని. ఇంకా మధు వెంటనే ఆ రాయిని కింద పడేస్తాడు. ముందుగా చెరువుకు వెళ్ళి నీరు తాగుతాడు. ఆ పండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళి తిని సేద తీరుతాడు. ఎంతో హ్యాపీగా కాసేపు పడుకుంటాడు. ఇంకప్పటి నుంచి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అని
తనకు తానే డిసైడ్ అవుతాడు. ఆ రోజు మధు నేల మీద పడేసింది రాయి కాదు, తన అహంకారం, తన లోభం. ఒక మెరుస్తున్న రాయి కోసం తన దాహాన్ని, ఆకలిని, శక్తిని వదిలేశాడు. మనం కూడా మన జీవితంలో ఇంతే చేస్తాం కదా. కొంచెం ఎక్కువ డబ్బు కోసం ఆరోగ్యాన్ని మర్చిపోతాం, కొంచెం పేరు కోసం శాంతిని త్యాగం చేస్తాం, ఇతరులతో పోల్చుకుంటూ మన సంతోషాన్ని చిన్నది చేసుకుంటాం కదా. లోభం చాలా మృదువుగా వస్తుంది, అది అవసరంలా కనిపిస్తుంది, అది అవకాశంలానూ అనిపిస్తుంది, కానీ చివరికి మన చేతుల్లో ఉన్నదాన్నే తీసుకొని పోతుంది. సంపద అంటే బయట దొరికేది కాదు, మన మనసు నిండినప్పుడు మనకు కలిగే ఆ ఒక ఎమోషన్, ఆ ఫీలింగ్. మన దగ్గర ఉన్న చిన్న చిన్న ఆనందాలు ఎంతో కావాల్సిన డబ్బు కంటే విలువైనవి, అది మనం గ్రహించాలి. అది ఎప్పుడు దొరుకుతుందంటే సంతృప్తిగా ఉన్నప్పుడు, అప్పుడే మన మనసు ప్రశాంతంగా నిద్రపోగలదు. లోభంతో నిండిన మనసు ఎప్పుడూ పరిగెత్తుతూనే ఉంటుంది. అందుకే అంటారు ఆశకి హద్దు లేదు అని. మెరుస్తున్న ప్రతి దానికి పరిగెత్తకండి, మనసు నిండిన చోటే నిజమైన సంపద ఉంటుంది. అతి ఆశ చివరికి మనల్ని ఖాళీగా వదిలేస్తుంది. ఇది కథకు వేళాయరా. ఇంకో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.